కానీ దేశంలో అత్యున్నత న్యాయమూర్తిగా ఉన్నటువంటి సిజేఐ గవాయ్ గారికే ఆయన కేంద్రం మీద సూటిగా ఇప్పుడు ఆరోపణ చేశారు, మీరు ఒక ఎత్తుగడగా నన్ను తప్పించాలని చూస్తున్నారు, నేను 20 రోజుల్లో నేను దిగిపోతాను, కాబట్టి మీరు 5గురితో ఏర్పాటు చేయడం అంటే నేను వద్దని. నేను ఎప్పుడు ఇలా ఊహించలేదు అంటే ఆయన వెంకటరమణి కేంద్రం తరఫున ఆయన మాట్లాడుతూ అదేం లేదు, కానీ మేము మటుకు రాజ్యాంగ ధర్మాసనమే కోరుకుంటాం, 5గురితోనే కోరుకుంటామని ఆయన అన్నారు. అంటే మనం చాలాసార్లు ఈ టాపిక్ చర్చించాం. అంటే ఈ సిజేఐ మీద చెప్పేసిన ఘటనలో కూడా ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకోలేదు. కనీసం లాంఛనంగా మందలించటమో లేదా ఒక గంట సేపు మీరు నిలబడండి అలాంటివి వేస్తారు కొన్నిసార్లు, ఏం వేరే శిక్షలు అట్లాంటిది కూడా ఏం చేయలేదు. అసలు నాట్ టేకన్ నోట్ ఆఫ్ ఖండనలతో సరిపెట్టారు. హైకోర్టులకు సంబంధించి కూడా చాలా ఘర్షణలు జరిగాయి. అంటే ఏదో ఒక విధంగా 20 రోజులు కళ్ళు మూసుకుంటే ఈ సిజేఐ వెళ్ళిపోతే మళ్ళీ కొత్తది రావచ్చు అన్న పద్ధతిలో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది మటుకు న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు, ప్రధాన న్యాయమూర్తి స్థానం పట్ల ఉండాల్సినటువంటి గౌరవానికి మటుకు ఇది ఏమాత్రం సమంజసం కాదు. దీన్ని ఎవరు కూడా దీన్ని హర్షించరు. కేంద్రానికి ఏదైనా ఉంటే వీళ్ళ తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు, ఇంకా కొంచెం విస్తృత ధర్మాసనం విచారించాలి అని.